ఫైనల్గా ఒక ఈ ఆస్పెక్ట్ చూడండి, ఎంసీక్యూ మిస్టేక్ మినిమైజర్. అంటే మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎగ్జామ్లో తప్పుల్ని తగ్గించుకోవడం అనేది ఒకటి అనుసరించాలి. అంటే తప్పులు చేయడం తప్పదు. అది కూడా ఎక్కడ తప్పులు చేస్తామంటే తెలిసిన ప్రశ్నలకి తప్పు ఆన్సర్ పెట్టడం అనేది జరుగుతుంది. బట్ ఆ తప్పుల్ని తగ్గించుకోవడంలో కొంచెం తెలివి అనేది ఉంటుంది. అంటే వై డు వి మేక్ ద మిస్టేక్స్? ద రీజన్స్ దట్ యూజువలీ వి మేక్ ద మిస్టేక్స్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల కాదు, బట్ ఎందుకనంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల జనరల్గా మనం తప్పులు చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ లేకపోవడం వల్ల కూడా ఈ తప్పులు చేయడం జరుగుతుంటుంది. అలాగే మరో రీజన్ ఏంటి, అన్నిటికన్నా ముఖ్యమైన రీజన్ ఓవర్లుకింగ్ ద కీవర్డ్స్ ఇన్ ది క్వశ్చన్స్. అంటే కొన్ని కీలకమైన పదాలని విస్మరించడం వల్ల జరిగేటటువంటి పరిస్థితి అది. అంటే క్వశ్చన్లో తర్వాత ఆప్షన్స్లో, as I always tell you that questions are not difficult, options only difficult. సో మనకి ఏబిసిడి ఆప్షన్స్ ఏవైతే ఇస్తారో వాటి వల్ల జనరల్గా జరిగేటటువంటి సమస్య అన్నమాట. అందులోనే డిఫికల్టీ ఉంటుంది, అంతే తప్ప ప్రశ్నలో డిఫికల్టీ లేదు. సో ఈ సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల తర్వాత ఇది జరుగుతుంది. రెండో దానివల్ల మూడో పరిస్థితి ఏర్పడుతుంది. అంటే యూజువల్లీ వీ విల్ బి ఓవర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ సబ్జెక్ట్ విషయంలో ఎవడైనా ఓవర్ కాన్ఫిడెంటే ఉండాలి కూడా, తప్పదు. ఎందుకంటే చదువుతాం కాబట్టి ఆ నాలెడ్జ్ మనకు ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వీ ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ ద నాలెడ్జ్. అంటే మనకున్న పరిజ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవుతుంటాం. సో ఇంప్లిమెంటేషన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? అది ఏబిసిడి ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏ కరెక్టా బి కరెక్టా అనే దాని విషయంలో తప్పులు పెడుతుంటాం అన్నమాట. అండ్ ఇది లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ని బట్టి ఏబిసిడీలు మారుతూ ఉంటాయి. అంటే క్వశ్చన్స్ అవే ఉంటాయి, బట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ని బట్టి ఆ చాయిసెస్ మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే గ్రూప్ 4 గ్రూప్ 3 గ్రూప్ 2 గ్రూప్ 1 సివిల్సా అనే దాన్ని బట్టి ఇవి ఏబిసిడీల్లో ఇచ్చేటటువంటి ఆప్షన్స్లో డిఫికల్టీ లెవెల్ మారుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ కీవర్డ్స్ని గమనించాలి అంటే ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. ప్రాక్టీస్ ఎందుకు చేయమనంటే జనరల్గా మనం ఎంసీక్యూస్ పట్ల ఉన్నటువంటి చాలామంది అపోహ ఏంటంటే మనం సబ్జెక్ట్ మొత్తం చదివేసిన తర్వాత ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటాం. ఆ కారణంగా జనరల్గా ప్రాక్టీస్ చేయలేం. అంటే మన సబ్జెక్ట్ అంతా చదివేసిన తర్వాత టైం ఉండదు, ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండదు. సో కాబట్టి ప్రాక్టీస్ చేయకుండానే వెళ్తాం, మనకంతా వచ్చు కదా అనుకుని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తాం. సో కనుక మనం ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఈ రెండు ప్రాక్టీస్ చేయాలి. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు ఎలాగో 2 పేపర్లు ఉన్నాయి, 2 గ్రూప్ 1 పేపర్లు జరిగినాయి కాబట్టి 2 ఉన్నాయి ఎలాగో. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 300 ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో. అండ్ ఆ 300 ప్రశ్నల్ని కనుక మీరు గమనిస్తే మనకి ఏమర్థం అవుతుందంటే దేని వెయిటేజ్ ఎక్కువ ఉందనేది అర్థమవుతుంది. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసాం, హౌ దర్ ఇస్ అ క్లాసిఫికేషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద 2022 and 23. సో ఎక్కువ వెయిటేజ్ కరెంట్ అఫైర్స్కి ఉంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఓన్లీ ఏదో ఒక చాప్టర్కో 2 చాప్టర్లకు సంబంధించింది కాదు, అది మొత్తం అన్ని చాప్టర్లకి సంబంధించింది. అండ్ ఎక్స్క్లూజివ్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉండే సపోజ్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఇంపార్టెన్స్ అనే ఒక చాప్టర్ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఒక చాప్టర్ ఉంది, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అనే ఒక చాప్టర్ ఉంది. అలాగే ఈవెన్ మన సోషల్ ఎక్స్క్లూజన్, సోషల్ పాలసీలో కూడా రిలేటెడ్గా ఉంటాయి. ఇవన్నీ కాకుండా అంటే ఓవరాల్గా ఓన్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉండేది 5 చాప్టర్ల వరకు ఉంటాయి. అవన్నీ కాకుండా మళ్ళీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంటాయి. అంటే పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎకానమీ అంతా కూడా కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 2 పేపర్లోనూ 22, 23 2 పేపర్లోనూ
ఎకానమీకి అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ఒక 6 క్వశ్చన్స్ ఇచ్చారు అంతే. ఎకానమీలో 22లో 6 క్వశ్చన్స్, 23లో 6 క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ హయ్యెస్ట్ ప్రయారిటీ 36 క్వశ్చన్స్ వరకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి అన్ని సబ్జెక్టులకి రిలేటెడ్గా ఉంటాయి. ఎక్స్క్లూజివ్గా 5 చాప్టర్లు కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లోనే ఉన్నాయి. అండ్ సెకండ్ లార్జెస్ట్ ప్రయారిటీ ఈజ్ గివెన్ టు ద మెంటల్ ఎబిలిటీ. ఈ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, దీనికి ఆల్మోస్ట్ ఒక 26 క్వశ్చన్ల వరకు 2 సార్లు కూడా ఇచ్చారు. అదొకటి. తర్వాత ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ కలిపి 17 and 15 క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ తర్వాత ఈ జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ మూడింటికి థర్డ్ లార్జెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్, తర్వాత జాగ్రఫీ మొత్తం 3 కలిపి ఒక యూనిట్గా అనుకుంటే థర్డ్ లార్జెస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వబడింది. ఆ తర్వాత ఫోర్త్ లార్జెస్ట్ ప్రయారిటీ పాలిటీకి ఇవ్వబడింది. హిస్టరీ కూడా కొంచెం తక్కువే ఉంది. సో ఏదైతే ఫోకస్ అనేది అంటే జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 3 కూడా కొంచెం కాంటెంపరీ ఓరియంటేషన్ ఉండేటటువంటి అంశాలు కాబట్టి దానికి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇచ్చారు. అండ్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఓన్లీ టెక్నాలజీ పార్టే కాకుండా జనరల్ సైన్స్ పార్ట్ కూడా ఉంది. సో జనరల్ సైన్స్ అంటే ఈ బయాలజీ అంటే బోత్ బాటనీ అండ్ జువాలజీ, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, ప్రతి మూడింటికి సంబంధించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడింటికి సంబంధించి 5 క్వశ్చన్లు ఇచ్చారు. టెక్నాలజీకి సంబంధించి సుమారుగా ఒక 6-7 క్వశ్చన్లు ఇచ్చారు ఈచ్ ఇయర్, 22-23 రెండిట్లో. అంటే మీనింగ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ దాంట్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి అంటే ఇంక్లూడింగ్ బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ పార్ట్, ఈ 4టికి కలిపి ఆన్ అండ్ యావరేజ్ 16 నుంచి 20 క్వశ్చన్ల వరకు వచ్చినాయి. సో టెక్నాలజీ అనేది ఏంటి అంటే డిఫరెన్స్ ఏంటి, మామూలు జనరల్ సైన్స్కి టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటి? ఫండమెంటల్ 10th క్లాస్లో ఉండే బయాలజీ బుక్స్, ఫిజిక్స్ బుక్స్ నుంచి ఆధారంగా చేసుకుని ఇచ్చేది మామూలు జనరల్ సైన్స్. అండ్ టెక్నాలజీ ఏమో కాంటెంపరీ డైమెన్షన్స్ని, కాంటెంపరీ అప్లికేషన్ ఆఫ్ ద సైన్స్, ఈ నానో టెక్నాలజీ, లేకపోతే రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్ సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత బయోటెక్నాలజీ, ఇటువంటి కాంటెంపరీ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని కూడా ఒక 6-7 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టుకుంది. సో ఓన్లీ చదివితే సరిపోదు, చదివిన దాంతోపాటు దాని ప్రాక్టీస్ కూడా చేయాలి. సో ఓవర్ కాన్ఫిడెన్స్ బికాజ్ ఆఫ్ ద ఎక్సెసివ్ రీడింగ్, అంటే క్లాస్లో వింటారు, తర్వాత మీరు ఒక 10-15 రకాల జిరాక్సులు తీసుకునే అవి చూస్తారు, మళ్ళీ 20-30 రకాల పుస్తకాలు చూస్తారు. దాంతో మీ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. పెరిగిపోయి ఏం జరుగుతుంది అంటే టీచర్ చెప్పేది ఏంటి, నేనే అంతా నేర్చుకున్నా అనేటటువంటి ఫీలింగ్లో కూడా ఉంటారు. ఉండి ఏం జరుగుతుంది, ప్రాక్టీస్ చేయడం మానేస్తారు. సో ఆ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ కారణంగా యూ వుడ్ బి ఇన్ ఏ కండిషన్ టు ఓవర్లుక్ ద కీవర్డ్స్. అది ఆ కీవర్డ్స్ని గుర్తించడంలో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో అంటే యాజ్ యూ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, you can identify what are the keywords and how to identify the exclusive words and outstanding words and odd words in the question. సో కాబట్టి ఎప్పుడైతే కీవర్డ్స్ ఇగ్నోర్ చేయడం జరుగుతుందో మీరు తెలిసిన ప్రశ్నకి తప్పు ఆన్సర్ పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇప్పుడు సపోజ్ కీవర్డ్స్ అంటే ఎలా ఉంటాయో చూద్దాం. ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తాను. 2023లో సివిల్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని క్వశ్చన్ ఇచ్చారు. ఇన్ ఎసెన్స్ వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా స్టాండ్స్ ఫర్? సో ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే దానికి సంబంధించినటువంటి మూలతత్వం ఏంటి అనేది ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి మీనింగ్. సో ఇందులో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? న్యాచురల్ జస్టిస్ ఒకటి, సహజ న్యాయం అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, తర్వాత ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టం నిర్ధారించిన పద్ధతి, అండ్ ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా, చట్టాన్ని సమానంగా అమలు చేయడం, అండ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా.
చట్టం ముందు సమానత్వం. ఇది సింపుల్గా కనపడేటటువంటి క్వశ్చన్. సో ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆన్సర్ మనం దేన్నైనా పెట్టేసుకోవచ్చు, అది ప్రాక్టీస్ చేయకపోతే. ఎందుకంటే అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి, మనకి ఎక్కువ కరెక్ట్గా అనిపించిందని ఆన్సర్ పెడతాం. అదే. బట్ క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్ ఏంటి? ఇప్పుడు న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయం. సహజ న్యాయం అంటే ఏంటి? జస్టిస్ బేస్డ్ ఆన్ ద నేచర్. జస్టిస్ బేస్డ్ ఆన్ ద నేచర్ అంటే అదేంటి మరి? అంటే ప్రాకృతిక న్యాయాన్ని బట్టి ఆధారపడేటటువంటిది ఇది. ప్రాకృతిక న్యాయం, సహజ న్యాయం అంటే ఇదేదో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కాదు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? మీ ల్యాండ్ మీద చేసే యాక్ట్ అని చెప్పి చూడాలి. వాళ్ళ చెల్లెలు కూడా చెప్తుంటారు పాదయాత్ర అంటే ఏంటి, అలాగుంటుంది. అలాగ కాదు, ఇది వేరే స్కీమ్. సో వీళ్ళు మొత్తం కుటుంబానికి అందరికీ ఇటువంటి మీనింగ్స్ చెప్పడం బాగా అలవాటు. సో అట్లా ఈ న్యాచురల్ జస్టిస్ అంటే జస్టిస్ బేస్డ్ ఆన్ ద నేచర్, అంటే విచ్ కెన్ బి, నో మ్యాన్ కెన్ బి పనిష్డ్ వితౌట్ ఎన్ ఎంక్వైరీ. ఈ న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ అంటే అది. అంటే ఒకడు నేరం చేసాడని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మీద విచారణ జరపకుండా ఎవరిని శిక్షించకూడదు. నో మ్యాన్ కెన్ బి పనిష్డ్ వితౌట్ గివింగ్ హిమ్ ఎ రీజనబుల్ ఆపర్చునిటీ టు ప్రూవ్ హిస్ ఇన్నసెన్సీ. నేను నేరం చేయలేదు అని నిరూపించుకునే అవకాశం ఇచ్చిన తర్వాత మాత్రమే వాడికి శిక్షించాలి. అలాగే నోబడీ కెన్ బి పనిష్డ్, నోబడీ కెన్ బి ఎ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్. ఎవరు కూడా తన కేసులో తనే న్యాయ నిర్ణేత ఉండకూడదు. అంటే నీ మీద అభియోగం మోపడింది, అభియోగం మోపడినప్పుడు నువ్వే జడ్జి అనుకో, అప్పుడు తీర్పు నీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సూత్రాలన్నీ ఫండమెంటల్గా ప్రకృతిలో ఉన్న ధర్మాలు అన్నమాట. ఆ ప్రకృతి ధర్మాలని ఏమంటారు? న్యాచురల్ జస్టిస్ అంటారు. దెన్ ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అంటే చట్టం నిర్ధారించిన పద్ధతి. అంటే పార్లమెంట్ ఒక చట్టం చేస్తుంది, ఆ చట్టంలో చెప్పిన దాని ప్రకారం ఒక మనిషికి పనిష్మెంట్ ఇవ్వడం జరగాలి. దెన్ తర్వాత ఈ ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా. సో ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా అంటే ఏంటి? చట్టాన్ని అందరికీ ఒక సమతౌల్యతతోటి అమలు చేయాలి, సమతౌల్యతతో అమలు చేయడం. తర్వాత ఈ దిస్ ఈస్ ద ఫండమెంటల్ బేసిస్ ఫర్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా. సో ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఈక్వల్ ట్రీట్మెంట్ అండర్ ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్. ఈక్వాలిటీ బిఫోర్ ద లా అంటే సమానమైన పరిస్థితుల్లో సమానంగా చట్టాన్ని అమలు చేయడం. అసమాన పరిస్థితుల్లో అసమానత ఉండొచ్చు. అంటే అందుకనే మనకి రిజర్వేషన్లు అనేవి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉంటాయి. ఎందుకు? బలహీన వర్గాలకి రిజర్వేషన్లు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నాయి కాబట్టి. సో అసమానమైన వ్యక్తుల మధ్య అసమానతల్ని పాటించవచ్చు, సమానమైన పరిస్థితుల్లో మాత్రమే సమానత్వం ఉంటుంది. సో ఇది ఈక్వల్ ట్రీట్మెంట్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద ఎసెన్స్ ఆఫ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సో ఎసెన్స్ ఆఫ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే దానికి మీనింగ్ ఏంటి అంటే a procedure created to protect the rights. A procedure created to protect the rights. హక్కుల్ని కాపాడడానికి సృష్టించబడినటువంటి ప్రక్రియ. సో దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ సింపుల్గా చూడడానికైతే ఒకే పదంలో ఉంది, ఒకే పదంలో ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ కీవర్డ్ ఏంది? ఎసెన్స్. ఇది కాదు, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది కీవర్డ్ కాదు, అది స్పష్టంగా కనపడేటటువంటి క్వశ్చన్ టర్మ్. కానీ ఎసెన్స్ అనేది మాత్రమే కీవర్డ్ ఇక్కడ. సో ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ అబౌట్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ ఇట్స్ మీనింగ్, ఆన్సర్ వుడ్ బి డిఫరెంట్. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే దానికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటి అని అడిగితే ఆన్సర్ వేరే ఉంటుంది. బట్ ఇక్కడ ఎసెన్స్ అనేటటువంటి పదం ఉపయోగించారు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి మనకి ఏం కావాలంటే ఈ 4 పదాలకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి. అంటే న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి, తర్వాత ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అంటే ఏంటి, ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ ద లా. దెన్ ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు యూఆర్ ఆల్సో సపోజ్ టు హ్యావ్ ఎ ప్రాక్టీస్. ప్రాక్టీస్ ద్వారా నీకేం జరుగుతుంది? యూ కెన్ ఐడెంటిఫై ద కీవర్డ్. సో ఆ కీవర్డ్ ఏంటి? ఎసెన్స్. సో ఐడెంటిఫై ద కీవర్డ్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఇన్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది అర్థం. సో దేర్ ఫోర్ ది ఆన్సర్ వుడ్ బి సి. ఎందుకని సి అవుతుంది? బికాస్ ద క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ ద మీనింగ్. If the question is about the meaning of the due process of law, that would be procedure established by law.
And because it is about the essence of the due process of law, that would be fair application of law. అంటే అసలు ఎందుకు అది ఎసెన్స్ అనే పదానికి ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే అసలు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఎందుకు ఉండాలి, ఎందుకంటే చట్టాన్ని సమతౌల్యంగా అందరికీ అమలు చేసేటటువంటిది, అంటే అధికారి అనధికారి అనేటటువంటి తేడా లేకుండా అమలు చేయడానికి ఉద్దేశించబడింది. కాబట్టి ఈ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేటటువంటి పద్ధతి ఈ రకంగా ఉండాలి. అంటే ప్రతి పదాన్ని పరిగణలోకి తీసుకోవాలి, తీసుకుని ఆ పదాన్ని ఆధారంగా చేసుకుని ఆన్సర్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు లాస్ట్ మంత్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. సో ఆ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మీకు అటువంటి ఒక 60 క్వశ్చన్లు ఉన్నాయి, ఈ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ద కీవర్డ్స్ గుర్తించడంలో ఫెయిల్ అయితే టోటల్ క్వశ్చన్ ఆన్సర్ మొత్తం పోతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఆల్మోస్ట్ సగం పేజ్ మాత్రం పూర్తిగా కేటాయించాం. అంటే లెంగ్త్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ ఇట్ మే బీ ఫాలోడ్ ఈవెన్ ఇన్ ది టీఎస్పీఎస్సీ ఆల్సో. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కూడా లెంగ్త్ ఆఫ్ ద క్వశ్చన్ అనే దాన్ని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ రిమెంబర్ దట్ యూపీఎస్సీలో 2022లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఇది 8 క్వశ్చన్స్ ఇచ్చారు, అండ్ 2023లో వీటిని 24కి పెంచారు నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ అని. సో అలాంటి నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, అంటే ఈసారి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే గతంలో మీకు ఇచ్చిన మ్యాచింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు, అజర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు, మామూలుగా సింగిల్ ఆప్షన్ ఉన్నటువంటి ఇలాంటి సింగిల్ ఆప్షన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు, స్టేట్మెంట్ ఆధారంగా క్వశ్చన్స్ ఇచ్చారు, కాంబినేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లా ఒక 13 రకాల క్వశ్చన్ 15 రకాల క్వశ్చన్లు ఉన్నాయి. అండ్ ఈసారి ఈ నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ కూడా పెడతారు. యూపీఎస్సీలో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వాటిని ఇక్కడ కూడా తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంది. నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ అంటే సపోజ్ నీకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ సుమారుగా తెలుసు అనుకో, అప్పుడు ఆన్సర్లో అసలు సంబంధం లేని వాటిని ఎలిమినేట్ చేస్తే మిగిలిపోయేది ఈ దాన్ని ఆన్సర్గా పెట్టుకుంటాం. కాబట్టి ఇది అలా ఎలిమినేషన్ టెక్నిక్ని ఉపయోగించి మ్యాక్సిమం మనం గ్రూప్ 1లో క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టచ్చు. బట్ ఇలాంటి క్వశ్చన్లు కూడా ఇస్తే అంటే కాంబినేషన్ ఇచ్చి విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్ రైట్ ఆర్ రాంగ్ అని అడగడం కాదు. అంటే ఎలా ఇస్తారు దీనికి అంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, క్రింది వాటిని పరిగణించము. సపోజ్ దీంట్లో సావరినిటీ, యూనిటీ, ఇంటెగ్రిటీ, ఒక సింపుల్గా విచ్ ఆఫ్ దీస్ అబౌవ్ ఆర్ ఫౌండ్ ఇన్ ప్రియాంబుల్ అన్నారు. వీటిలో పీఠికలో ఉండేవి ఇవి. అంటే దీన్ని సింపుల్గా ఇస్తేనేమో ఇలా ఇది ఎలిమినేషన్ టెక్నిక్ని ఉపయోగించి దాన్ని ఆన్సర్ చెప్పచ్చు. ఇదే క్వశ్చన్కి నాన్ ఎలిమినబుల్ టైప్లో ఇస్తే విచ్ అమాంగ్ ది అబౌవ్ ఆర్ how many of the above are found in the preamble. ఈ పదాలలో ఎన్ని పీఠికలు ఉన్నాయి? ఇట్లా 1 2 3 ఓన్లీ 2, all the 3, anyone, none, ఇలా ఇస్తారు. సో ఇక్కడ నీకు సావర్నిటీ ఉంటుంది అని తెలిస్తే ఆర్ యూనిటీ ఉంది అని తెలిస్తేనే, ఇంటిగ్రిటీ ఉంది అని తెలిస్తేనే ఆన్సర్ పెట్టగలుగుతాం.
ఇప్పుడు ఇలా ఇచ్చారనుకో, ఒకటి రెండు కాంబినేషన్లు తెలిసి మూడో తెలియకపోయినా కానీ ఆన్సర్ పెట్టచ్చు. బట్ అలా ఇచ్చినప్పుడు మొత్తం మూడింటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే 2 ఉన్నాయా 3 ఉన్నాయా లేకపోతే ఒకటే ఉందా ఆర్ ఏవీ లేవా అనేటటువంటి ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలగడం అనేది ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచే వస్తుంది. సో యు ఆర్ సపోజ్ టు బి రెడీ విత్ దిస్ నాన్ ఎలిజిబుల్ ఆప్షన్ క్వశ్చన్స్ ఆల్సో. అంటే ఎంసీక్యూస్ ఇప్పుడు మీకు ఉన్నటువంటి నెక్స్ట్ 20 డేస్లో వాటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ఫోకస్ చేయండి. అంటే మీకున్న టైంలో కనీసం ఒక గంట సేపు ప్రతిరోజు ఒక 1 అవర్ పాటు ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయడానికి పెట్టుకోవాలి. అంటే ఆల్మోస్ట్ మీకు 2.5 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ 2.5 అవర్స్లో 150 క్వశ్చన్లు చేస్తారు. కనీసం రోజుకు ఒక 1 అవర్ కనుక ప్రాక్టీస్ చేయడం జరిగితే ఈ మిగతా 20 రోజుల టైంలో, దెన్ యువర్ క్యాపబిలిటీస్ ఆఫ్ సాల్వింగ్ ద ఎంసీక్యూస్ విల్ బీ ఇంప్రూవ్డ్. అలా సో 25th to 31st మళ్ళీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. మార్నింగ్ 6:30 నుంచి 1 వరకు ఉంటాయి.